హాయ్ అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ 2026, 2027 నుంచి చేసినటువంటి చేంజెస్ గురించి చేసినటువంటి వీడియోలో అనేక రకమైనటువంటి కామెంట్స్ రావడం జరిగింది. సో నంబర్ ఆఫ్ కామెంట్స్, మీ డౌట్స్ ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. సో ఖచ్చితంగా అటువంటి డిస్కషన్ జరగాలి, అందరికి ఒక అవేర్నెస్ రావాలి, మనం ఆ సమాచారాన్ని పంచుకోవటం ఎవరికి వాళ్ళకి క్లారిటీ రావాలనేటువంటిది మన ఉద్దేశం. సో మరి నా బాధ్యతగా మీరు అడిగినటువంటి ప్రశ్నలకి మరింత వివరంగా సమాధానం ఇవ్వటానికి ఈ వీడియో. సో దీన్ని మనం చేసినటువంటి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో కంప్లీట్ గా 5 ఇయర్స్ రాబోతున్నటువంటి చేంజెస్ గురించి మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవడం జరిగింది. కానీ మీకు చాలా క్లారిటీగా ఉండటం కోసం ఓన్లీ 9th కి సంబంధించి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, 10th కి సంబంధించి ఈ ఏడాది నుంచి ఏం చేంజెస్ రాబోతున్నాయి అనేటువంటిది విడివిడిగా చూద్దాం. సో దట్ ఎవరికి కూడా కన్ఫ్యూజన్ ఉండదు. సో ఈ వీడియోలో ఓన్లీ 10th క్లాస్ 26, 27 లో 10th క్లాస్ రాస్తున్నటువంటి పిల్లలకి రాబోతున్నటువంటి చేంజెస్ ని ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఏం చేంజెస్ వస్తున్నాయి 26, 27 లో రాస్తున్నటువంటి పిల్లలకి సంబంధించి? సో మొట్టమొదటిగా మనం మ్యాథమెటిక్స్ చూస్తే, మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఎటువంటి చేంజెస్ లేవు ఈ ఏడాదికి. లాస్ట్ ఇయర్ అంటే 9th క్లాస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి చేంజ్ రాబోతుంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు 10th క్లాస్ కి మ్యాథ్స్ ఏదైనా చేంజ్ ఉందా అంటే లేదు. ఫిజిక్స్ సైన్స్ కి సంబంధించి ఏదైనా చేంజ్ ఉందా అంటే లేదు. సోషల్ సైన్స్ కి సంబంధించి ఏదైనా చేంజ్ ఉందా అంటే లేదు. మరి ఇక్కడ ఎక్కడ చేంజ్ ఉంది? టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని? 5 కంపల్సరీ సబ్జెక్ట్స్, 2 ఆప్షనల్స్, అప్ టు 2 మీరు తీసుకోవచ్చు, అది కూడా చేంజ్ లేదు. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి చేంజ్ ఎక్కడ అంటే ఒక సిటీ అండ్ ఏఐ కాంపిటీషనల్ ట్రైనింగ్ అండ్ ఏ అనేటువంటి ఒక మాడ్యూల్, నాట్ కంప్లీట్ పేపర్, ఒక మాడ్యూల్ వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది కూడా ఇంటర్నల్ అసెస్మెంట్ అంతే. సో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇక రెండవది, వీళ్ళకి ఆర్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటువంటివి స్కూల్ బేస్డ్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ కామన్ గా ఉంటాయి. సో ఇవి 10th క్లాస్ కి సంబంధించినటువంటి చేంజెస్ లో కొన్ని. ఇక లాస్ట్ అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఆల్రెడీ 26 లో స్టార్ట్ అయినటువంటిది 50%, అంటే వీళ్ళు అసెస్మెంట్ ప్యాటర్న్ లో క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు 50% కాంపిటెన్సీ బేస్డ్ కంపల్సరీ కాబోతున్నాయి. సో కాబట్టి ఈ 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే పిల్లలు ముందు నుంచి కూడా ప్రతి చాప్టర్ లో మంచి ప్రాక్టీస్ చెయ్యకపోతే దీన్ని ఆన్సర్ చెయ్యలేరు. సో ఇదొక్కటి ఇప్పుడు 10th క్లాస్ రాయబోతున్నటువంటి పిల్లలు వాళ్ళ యొక్క పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి. దీనికి మొదటి రోజు నుంచి పిల్లల్ని రెడీ చేయాలి. లాస్ట్ లో ఒక 2 నెలలు చదివి రాసేస్తాము అంటే మిగిలిన 50% కి రాయగలుగుతారు తప్ప ఈ 50% ఎఫిషియెంట్ గా రాయలేకపోతారు. సో ఇది కాంపిటేటివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉండటం జరుగుతుంది. సో కాబట్టి ఆ ఓరియంటేషన్ అవసరం. ఇది తర్వాత కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మ్యాథమెటిక్స్, సైన్స్ కి సంబంధించినటువంటి వాటిలో మొదటి నుంచి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటువంటి విధంగా వాళ్ళని తయారు చేయాల్సింది. ఇదే అతి కీలకమైనటువంటి పాయింట్. సో మరి దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కోసం మీకు ఏదైనా సరే ఆన్లైన్ సపోర్ట్ కావాలి అంటే ఆన్లైన్ క్లాసెస్, ఇయర్ లాంగ్ ఆన్లైన్ క్లాసెస్, మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించినటువంటి కావాలి అన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి, మన వాళ్ళు వివరాలు ఇస్తారు మీకు. సో ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఓరియంటెడ్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి టీచర్స్ ద్వారా ఇది అంటే జేఈ నీట్ ప్రిపేర్ చేస్తున్నటువంటి టీచర్స్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు టీచ్ చేస్తారు. సో కాబట్టి మీకు ఎవరికైనా సరే ఆ నీడ్ ఉన్నట్లయితే నెంబర్ కి కాల్ చేయండి. సో ఇవి 10th క్లాస్ కి సంబంధించి 26, 27 కి సంబంధించినటువంటి చిన్న చిన్న చేంజెస్. మరింత ముఖ్యమైనటువంటి మార్పులు ఎక్కడి నుంచి అంటే 9th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి, కొంతమందికి 6th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి ఈ సంవత్సరం నుంచి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో 9th కి వస్తున్నటువంటి చేంజెస్ ఏమిటి అనేటువంటిది చూద్దాం. ఇంకా 10th కి సంబంధించి లేదా మరే సిబిఎస్ఈకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి కామెంట్ కి స్పష్టంగా వివరంగా సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం నాకు అనువైన సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.